కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా బీజేపీ నుంచి కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ప్రమాణం చేశారు. ఇక జమ్మికుంట, చొప్పదండి, హుజురాబాద్, జగిత్యాల, కోరుట్ల, రాయికల్, మెట్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికపైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, చాలా నాటకీయ పరిణామాలు, తీవ్ర ఉత్కంఠల మధ్య ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్లు, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు పూర్తయినాయి. అందులో ఒక్కొక్క కార్పొరేషన్ లో కూడా ఒక్కొక్క రకమైన పాలిటిక్స్ జరిగినాయి. తర్వాత బద్ద శత్రువులైన పార్టీలు కలిసిపోవడం కావచ్చు, తర్వాత కొన్ని చోట్ల విభేదించడం కావచ్చు, ఇట్లాంటి పరిణామాలన్నీ ఈ రోజు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు మనకు ఒక్కొక్క మున్సిపాలిటీ వరకు చూస్తే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ రోజు బీజేపీ దక్కించుకున్నప్పటికీ కూడా నిన్న రాత్రి వరకు కూడా చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ అత్యధికంగా 30 మంది కార్పొరేటర్లు గెలుచుకున్నప్పటికీ కూడా బీజేపీకి పదవి దక్కనీయకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక ల్యాబింగ్ అయితే జరిగింది. కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్, మిగతా పార్టీలన్నీ కలిసి బీజేపీకి చెక్ పెట్టాలనే ప్లాన్ తోటి ఒక ప్రణాళిక నడిచింది. కానీ అది చివరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలతోటి బీఆర్ఎస్ ఈ ఎన్నికకు తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో బీజేపీకి లైన్ క్లియర్ అయిపోయింది. ఇందులో భాగంగా మేయర్ గా 2వ డివిజన్ నుంచి గెలిచిన కొలగాని శ్రీనివాసు మొట్టమొదటిసారిగా బీజేపీ తరఫున రాష్ట్రంలోనే తొలి మేయర్ గా, అంటే బీజేపీ తరఫున గెలిచిన తొలి మేయర్ గా ఆయన రికార్డు సృష్టించారు. తర్వాత ఇదే పార్టీకి చెందిన సునీల్ రావు మొన్నటి దాకా మేయర్ గా పనిచేశారు. ఆయన డిప్యూటీ మేయర్ గా ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి తన పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ జరిగిన పరిణామాలు కనుక చూసుకుంటే ఈ రోజు ఉదయం ఒకరొకరుగా మనకు బీజేపీ శిబిరం అంతా కూడా ఒక బస్సులో బండి సంజయ్ తీసుకొని వస్తే బీఆర్ఎస్ శిబిరము, తర్వాత మాజీ మేయర్ రవీందర్ సింగ్ తో పాటు 9 మంది వచ్చారు. కాంగ్రెస్ శిబిరం కూడా వాళ్ళు 14 మంది కార్పొరేటర్లతో వచ్చారు. లోపలికి వెళ్ళిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎక్స్-అఫీషియో సభ్యులుగా బండి సంజయ్ కూర్చున్నాడు. తర్వాత కాంగ్రెస్ తరఫున ఎక్స్-అఫీషియో సభ్యులుగా కవ్వంపల్లి సత్యనారాయణ కూడా వచ్చాడు. కానీ బీఆర్ఎస్ తరఫున ఎక్స్-అఫీషియో మెంబర్ గా ఉన్న గంగుల కమలాకర్ మాత్రం అటెండ్ కాలేదు. దీంతో 68 మంది సభ్యుల ఓటింగ్ తోటి పోలింగ్ ఇక్కడ మేయర్ ఎన్నిక కండక్ట్ చేశారు. అందులో 68 అంటే సగం 34 కంటే ఒకటి ఎక్కువ ఉండాలి. కానీ ఇప్పుడు ఇద్దరు ఎక్స్-అఫీషియల్ వేరు కాబట్టి 67కే పరిమితమైంది. 67 అంటే 34 ఉంటే సరిపోతుంది. ఈ లెక్కన బీజేపీ 30 మంది సొంతంగా గెలిచిన సభ్యులు, ఒక ఎక్స్-అఫీషియల్ సభ్యులు, తర్వాత 3 మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్ సాయంతో అవలీలగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ తరఫున కూడా మేయర్ అభ్యర్థిని ప్రతిపాదించారు. ఆకుల నర్మదా అనే ఆమెను ప్రతిపాదిస్తే వాళ్లకు 21 ఓట్లు వచ్చినాయి. 21 ఓట్లు ఏంటంటే వాళ్లకు ఉన్న సొంత బలం 14, తర్వాత 5 ఇండిపెండెంట్లు, తర్వాత మిగతా వీళ్ళు ఎంఐఎం సభ్యులు ఓటేశారు. దీంతో 21 దగ్గర ఆగిపోయింది. ఆయనకు కవ్వంపల్లి సత్యనారాయణ కూడా లోపల ఉండి 22 ఓట్లు వచ్చేవి. ఇది కరీంనగర్ కు సంబంధించి ఓవరాల్ గానైతే బీజేపీ కొంత టెన్షన్ వాతావరణంలో నిన్నటి వరకు ఉన్నప్పటికీ కూడా చివరికి బీజేపీ దీన్ని కైవసం చేసుకుంది. కొద్దిసేపటి క్రితం బండి సంజయ్ దీని మీద మాకు పదవి దక్కకుండా చాలా కుట్రలు చేశారు, దీని వెనుక సీఎం ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు కలిసిపోయారు, దీన్ని కుట్రలు ఛేదించి మేము దీన్ని తెలుసుకున్నామని చెప్పి ఆయన చెప్పారు. ఇక జమ్మికుంటలో కూడా నాటకీయ పరిణామాలు జరిగినాయి. జమ్మికుంట అనేది 30 వార్డులున్న మున్సిపాలిటీ. ఇక్కడ 12 మంది సభ్యులతోటి బీఆర్ఎస్ పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ కూడా దీనికి కావాల్సిన స్థానాలు ఎంత ఉంటాయన్నా 30లో సగం కంటే ఎక్కువ కాబట్టి 16 మంది వీళ్ళకి మద్దతు ఉండాలి. కానీ గెలిచింది 12 మంది అయినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే చాకచక్యంగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని చైర్మన్ గా దిలీప్ అనే అభ్యర్థిని ప్రతిపాదించారు. నిజానికి ఆయన బీఆర్ఎస్ లో చేరినట్టే కానీ ఇక్కడ ఇండిపెండెంట్ గా తెరపైకి తేవడంతో అనూహ్యంగా కాంగ్రెస్ కూడా మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో చైర్మన్ దిలీప్ చైర్మన్ గా అయ్యారు. వైస్ చైర్మన్ గా మైనారిటీ నుంచి ఆలీ జావేద్ అయ్యారు. వీళ్ళిద్దరు కూడా తర్వాత బీఆర్ఎస్ లో చేరిపోయారు. అంటే జమ్మికుంట ఒకటి బీఆర్ఎస్ ఖాతాలో పడినట్టు అయింది. ఇక చొప్పదండిలో ఇక్కడ ఎట్లాంటి టెన్షన్ లేదు, ఎందుకంటే సంపూర్ణ మెజారిటీ వచ్చేసింది. మొత్తం ఇక్కడ 14 వార్డులు ఉంటే 10 వార్డులు కాంగ్రెస్ గెలుచుకుంది కాబట్టి చాలా ఈజీగా చైర్మన్ గా అక్కడ ఉన్న రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం వడ్లూరు సరిత, వైస్ చైర్మన్ గా పెరుమాన్ల మానస, ఇద్దరు మహిళలు కూడా చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఇక హుజురాబాద్ లో కూడా కొంత చైర్మన్ పదవి కోసం కొంత లోపల ఇంటర్నల్ గా కాంగ్రెస్ పోటీ జరిగినప్పటికీ కూడా ఫైనల్ గా సుహాస్ని కాంగ్రెస్ అభ్యర్థిగా, వైస్ చైర్మన్ ని అంజలిగా ఎన్నుకున్నారు. ఇక్కడ కూడా హుజురాబాద్ లో కూడా మొత్తం 30 వార్డులు ఉంటే 18 వార్డులు గెలుచుకొని కాంగ్రెస్ పూర్తి మెజారిటీ తోటి ఇక్కడ ఈ 2 పదవులను కూడా కైవసం చేసుకుంది. ఇక జగిత్యాల, మనం చాలా కరీంనగర్ తో పాటు చాలా ఆసక్తిని రేపిన మున్సిపాలిటీ జగిత్యాల. ఈ జగిత్యాలలో చూస్తే కనుక అక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చినప్పటికీ కూడా జీవన్ రెడ్డి, సంజయ్ వర్గాల మధ్య ఉన్న విభేదాల కారణంగా ఎవరికి వారే వర్గాలుగా క్యాంపులకు వెళ్ళడము, వాళ్ళ వర్గాలను తీసుకొని అధిష్టానం దగ్గరికి పోవడము,
మా వర్గానికే చైర్మన్ పదవి వైస్ చైర్మన్ పదవి కావాలని జీవన్ రెడ్డి సంజయ్ పట్టుబట్టను ఇవన్నీ జరిగినాయి. జరిగినప్పటికీ కూడా ఇద్దరిని అక్కడ అధిష్టానం పెద్దలు కూర్చోబెట్టి సర్ది చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ వాళ్ళకే చైర్మన్ పదవి ఇచ్చేలా ఒప్పించారు. చివరికి సమీన్ల వాణి తర్వాత అడవాల జ్యోతి అనే పేర్లు ఫైనల్ గా వచ్చినాయి. ఆ ఇద్దరి పేర్లలో ఒక పేరును సీల్డ్ కవర్ లో జగిత్యాల ఎన్నికల అధికారులకు పంపించారు. ఆమె కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గా గెలుపొందారు. అయితే ఎవరైతే ఈ ఇంకొక అడవాల జ్యోతి ఉందో ఆమె కూడా చైర్మన్ అభ్యర్థిగా తనను ప్రకటించకపోవడం పట్ల అలిగి ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు విప్ జారీ చేసినప్పటికీ కూడా ఆమె ఓటు వేయకుండా తటస్థంగా ఉండిపోయారు. ఆమె ఏ పార్టీకి ఓటు వేయలేదు. కాంగ్రెస్ తో పాటు ఇంకెవరకు చేయి ఎత్తకుండా తన నిరసన తెలిపి బయటికి వెళ్లిపోయారు. ఆమె జీవన్ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తిగా కొద్ది ఉన్నారు. తర్వాత సంజయ్ దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఆమెకు ఈ పదవి దక్కలేదు. వైస్ చైర్మన్ గా ఇక్కడ కూడా మైనారిటీకి చెందిన పర్వీన్ కి ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇద్దరు కూడా సంజయ్ వర్గానికి సంబంధించిన వాళ్ళకే పదవులు దక్కడం అయితే మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. అయితే జీవన్ రెడ్డికి ఇక్కడ ఒక హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు, అవన్నీ జీవన్ రెడ్డి వర్గానికి కేటాయించేలా ప్రభుత్వ అధికార పార్టీ పెద్దలు వీళ్ళకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో కొద్ది టెన్షన్ మధ్య కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు కూడా చైర్మన్ వైస్ చైర్మన్ గా జగిత్యాల్లో ఎన్నికయ్యారు. కొరుట్ల అనేది మనకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ సాధించిన మున్సిపాలిటీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ గా వసంత, వైస్ చైర్మన్ గా ఉల్ అహ్మద్ అనే ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికగా ఇక్కడ జువాడి నరసింగరావు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన మరొక అచీవ్మెంట్ కూడా చేశారు. మెట్పల్లిలో కూడా నిజానికి మెట్పల్లిలో కాంగ్రెస్ అక్కడ బలం లేదు. మెట్పల్లిలో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉండేది. 10 మంది సభ్యులు కలుసుకున్నారు మొత్తం 26లో. 6 మాత్రమే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, మరొక 6 బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, మరొక 4 ఇండిపెండెంట్ ఉన్నారు. ఇక్కడనే ఒక చాకచక్యంగా ఏం చేశారంటే ఇండిపెండెంట్ ను కలుపుకోవడం వల్ల కాంగ్రెస్ బలం 10 అయింది. మొత్తం ఇక్కడ 26లో మనకు కావాల్సిన సంఖ్య మనకు 13 ప్లస్ అక్కడ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు మనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మొత్తం 14 దాన్ని ఏమంటారు మ్యాజిక్ ఫిగర్ వస్తే మనకి ఇక్కడ అచీవ్మెంట్ సాధించే అవకాశం ఉంది. కానీ ఈ 6 ఉన్న కాంగ్రెస్ 4 ఇండిపెండెంట్లను కలుపుకున్నది. తర్వాత ఒక బీజేపీ అభ్యర్థి చివరి నిమిషం వరకు తను చైర్మన్ పదవిని ఆశించింది బీజేపీ నుంచి. ఆమెకు ఆ పదవి ఇవ్వడానికి ఆ పార్టీ నిరాకరించడంతో బీజేపీకి కాకుండా కాంగ్రెస్ కు ఓటేసింది. తర్వాత కొందరు ఇండిపెండెంట్లు కూడా దీన్ని చేశారు. దీంతో అక్కడ మెట్పల్లిలో కాంగ్రెస్ వశము ఈ మెట్పల్లి మున్సిపాలిటీ అయిందని చెప్పుకోవచ్చు. చైర్మన్ గా లింబాద్రి, వైస్ చైర్మన్ గా నవీన్ ఇక్కడ ఎంపికయ్యారు. ఇక చివరిగా అతి చిన్న మున్సిపాలిటీ రాయకల్. ఈ రాయకల్లో కూడా బీజేపీకి 5 సభ్యుల బలం. మొత్తం చిన్న మున్సిపాలిటీ 12 వార్డులు ఉన్నాయి. 5 బీజేపీ గెలిస్తే 3 బీఆర్ఎస్, 3 కాంగ్రెస్, తర్వాత 1 ఇండిపెండెంట్ గెలిచారు. ఇప్పుడు ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళతోటి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్ 3 కలిసి ఇప్పుడు బీజేపీని పక్కకు నెట్టి చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. అంటే ఇక్కడ ఒక రకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయి బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినాయి. బీఆర్ఎస్ ఇద్దరు కూడా చైర్మన్ గా రవి, వైస్ చైర్మన్ గా సౌజన్య ఇద్దరు కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు ఎన్నికయ్యారు. మొత్తం ఇప్పుడు నేను చెప్పిన 8 మున్సిపాలిటీలలో జమ్మికుంట అండ్ రాయకల్ బీఆర్ఎస్ కు వస్తే మిగతా 1 కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీకి వచ్చింది. మిగిలిన కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరినాయని చెప్పొచ్చు. జ్యోతి ఓవరాల్ గా అయితే ఇప్పటికి పాలక వర్గాలు పూర్తయినా రేపటి నుంచి వెళ్ళి మున్సిపాలిటీల్లో వీళ్ళందరూ కూడా పనిచేయడానికి సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.